కథాస్రవంతి. జననీ జన్మభూమిశ్చ కథ. రచన శ్రీ ఐలస్వామియాజుల సన్యాసిరావు, రిటైర్డ్ ఆఫీసర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. వినిపిస్తున్న వారు పప్పు భోగారావు. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం మహితమంగళం దివ్యమంగళం. మంగళాశాసనంతో ముగించారు ఆ సాయంత్రపు సత్సంగం శ్రీ సీతారామాలయంలో రాఘవాచార్యుల వారు. పూర్వపు రోజుల్లో అగ్రహారంగా ప్రసిద్ధి చెంది నేటి ఆధునిక పోకడలను అక్కడక్కడ సంతరించుకుంటున్న అదొక చిన్న పల్లెటూరు విజయనగరం జిల్లాలో. విజయనగరంలో రైలు దిగి ఒక 40 కిలోమీటర్ల బస్సులో ప్రయాణం చేసి కొంత దూరం పొలాల మధ్య నుండి మరి కాస్త దూరం చెరువుగట్టుపైన సన్నటి మట్టిదారిలో ఒక 4 మైళ్లు వెళితే గాని ఆ ఊరు చేరుకోలేం. ఎక్కడి నుంచి వచ్చారో, సొంత ఊరేదో, పూర్వాశ్రమంలో ఏ ఉద్యోగం చేసేవారో, అసలు ఆయన పేరేంటో కూడా ఎవరికీ తెలియదు. సుమారు 10 ఏళ్ల క్రితం ఈ చిన్న పల్లెకు వచ్చి తన వద్దనున్న సొమ్ముతో 1 ఎకరం మాగాణి పొలం, ఒక వసారా పెంకుటిల్లు కొనుక్కుని తన శ్రీమతి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఈ ఊరొచ్చిన కొత్తల్లో తనను పరిచయం చేసుకునేందుకు వచ్చిన వారెవరైనా అయ్యా తమరు పేరండి అని అడిగితే రాఘవయ్య అని చెప్పేవారు. గత 10 ఏళ్లుగా ఈ ఊర్లో ఆ పెంకుటింట్లో ఆ దంపతులు ఇద్దరే ఉంటున్నారు గాని వేరెవరూ బంధువులు గాని కుటుంబ సభ్యులు గాని వీళ్లను చూసేందుకు వచ్చిన దాఖలాలు లేవు. ప్రతిరోజు సాయంత్రం శ్రీ సీతారామస్వామి వారి ఆలయంలో 1 గంట సేపు సత్సంగం నిర్వహిస్తూ వచ్చిన భక్తులకు ఆధ్యాత్మికతను ప్రబోధిస్తూ ఉండడం అలవాటు చేసుకున్నారు రాఘవయ్య గారు. ఇంతవరకు మీకు ఈ పల్లె పేరు చెప్పనే లేదు కదూ. ఈ ఊరి పేరు రామాపురం. ఈ రామాపురానికి సుమారు 5 మైళ్ల దూరంలో విజయరాఘవాపురం అని ఇంకో గ్రామం ఉంది. అక్కడికి వెళ్ళొద్దాం పదండి. ఎస్ఆర్ గ్లోబల్ ట్రస్ట్ అనే బోర్డు స్వాగతం పలుకుతున్న అదొక భవనం. ట్రస్ట్ ఆఫీసులో 4 విభాగాలు, ఒక్కొక్క డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక్కొక్క విభాగం నడపబడుతోంది. మొత్తం 4 విభాగాలకు ఒక చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ ఉంటారు. ఆ మేనేజింగ్ ట్రస్టీ నిర్వహణలో నడపబడుతున్న ఆ 4 విద్యాలయ విభాగం, వైద్య నిర్వహణ విభాగం, ఆధునిక వ్యవసాయం మరియు విపత్తు నిర్వహణ విభాగం, ఆలయాల పునరుద్ధరణ విభాగం. మేనేజింగ్ ట్రస్టీ మరియు 4 డైరెక్టర్లు విదేశాలలో వివిధ ఉద్యోగాలు చేసుకుని పదవీ విరమణ అనంతరం తమ మాతృభూమికి కొంతైనా సేవ చేయాలనే తలంపుతో ఈ ట్రస్టులో పనిచేస్తున్నవారే. విజయరాఘవాపురం గ్రామం చుట్టుపక్కల గల సుమారు 20 పల్లెల్లో ఈ ట్రస్టు బృందం ఎలిమెంటరీ స్కూల్స్, ప్రాథమిక వైద్యశాలలు, చిన్న దేవాలయాల నిర్మాణం, పురాతన దేవాలయాల జీర్ణోద్ధరణ, ఆధునిక విజ్ఞాన శాస్త్రం ఉపయోగించి వ్యవసాయం మరియు విపత్తు నిర్వహణలో చెప్పుకోదగ్గ సామాజిక సేవ చేస్తున్నారు. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఒహాయో రాష్ట్రం, యూనివర్సిటీ ఆఫ్ కొలంబస్, నాసా గ్లెన్ రీసెర్చ్ సెంటర్, కోస్టల్ అండ్ అట్మాస్ఫిరిక్ సొల్యూషన్స్ ఎక్స్పెరిమెంట్ రీసెర్చ్ టీమ్ తన ఛాంబర్లో ఆస్ట్రానమీ సైంటిస్ట్కి సూచనలు, సలహాలు ఇస్తున్నారు టీమ్ హెడ్. శాటిలైట్ విశ్వాంతరాళంలోకి ప్రవేశించాక మానిటరింగ్ అండ్ కంట్రోల్ విషయమై టీమ్ హెడ్ యొక్క నైపుణ్యతను, తన టీం మెంబర్స్ని మోటివేట్ చేసే విధానాన్ని నిశితంగా గమనిస్తున్నారు ఛాన్సలర్ ఆఫ్ ది కొలంబస్ యూనివర్సిటీ. ఛాన్సలర్ అమెరికా వచ్చి సుమారు 35 ఏళ్లయింది. ఇండియాలో ఆస్ట్రానమీలో పీజీ చేసి డాక్టరేట్ చేసేందుకు అమెరికా వచ్చినప్పుడు ఆర్వి సిస్టా వయసు 22 ఏళ్లు. ప్రాజెక్ట్ వర్క్లో భాగంగా డాక్టరేట్ చేస్తూ ఆర్వి సిస్టా ఆవిష్కరించిన శాటిలైట్ మానిటరింగ్ డివైస్కి నాసా వారు కొలంబస్ యూనివర్సిటీ తరఫున బంగారు పతకం, $25,000 బహుమతిగా ప్రకటించారు. ఆ తరువాత గ్లెన్ రీసెర్చ్ సెంటర్ వారు సిస్టాకు సైంటిస్ట్గా జూనియర్ లెవెల్లో ఉద్యోగం ఇచ్చారు. యుఎస్లో అలా మొదలైన సిస్టా ప్రయాణం
నాసా గ్లెన్ రీసెర్చ్ సెంటర్కి ఆస్ట్రానమీ విభాగానికి అధిపతిని చేసింది. టీమ్ హెడ్గా తన డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న సుమారు 50 మంది సైంటిస్టులతో శాటిలైట్ డిజైనింగ్, డెవలప్మెంట్, లాంచింగ్, రిమోట్ కంట్రోలింగ్ మరియు మానిటరింగ్ వ్యవహారాలలో అపారమైన అనుభవాన్ని గడించిన సిస్టా అనేక ఉన్నత పదవులు అధిరోహించి ఎన్నో బిరుదులు, ఇంకెన్నో సన్మానాలు అందుకోవడమే కాక కొలంబస్లో ఒక ప్రైవేట్ ఎస్టేట్ని కూడా సంపాదించుకున్నారు. వేసంగిలో ఒక ఉదయాన రామాపురంలో తన పెంకుటింటి మండువాలోగిలిలో వాల్కుర్చీలో కూర్చుని శ్రీమద్ రామాయణం అయోధ్యకాండ చదువుకుంటున్నారు రాఘవయ్య. గడగడమని శబ్దం చేసుకుంటూ ఇంటి ముందు సాలూరు తహసీల్దార్ గారి జీపు ఆగింది. వెనక సీట్ నుండి బిళ్లబంటులో తనబడే డఫేదారు చేతిలో దస్తరం వంటి ఒక ఫైల్ పట్టుకుని ముందుగా దిగి రాఘవయ్య గారిని పిలుస్తున్నాడు. అయ్యా, తమరేనా రాఘవయ్య గారు? అవును బాబు, నేనే రాఘవయ్యను. మీరెవరు? ఏ పని నుండి ఇలా వచ్చారు? కాస్త లోపలికి రండి ఆహ్వానించారు రాఘవయ్య. తమను కలుసుకునేందుకు సాలూరు నుండి తహసీల్దార్ గారు వచ్చారయ్యా, జీపులో కూర్చున్నారు అన్నాడు డఫేదార్ పైడితల్లి. వీధిగుమ్మం నుండే. వస్తున్నానని చెప్పు అని పైడితల్లికి చెప్పి, ఏమాయ్ లక్ష్మి, గదిలో ఆ చిలక్కోయికి తగిలించిన నా లాల్చీ ఇలా పట్రా, ఎవరో ఆఫీసర్లు వచ్చారట వంటింట్లోకి వినపడేలా కేకవేశారు. తమ పెరట్లో పండించిన నవనవలాడుతున్న లేత వంకాయలతో కూర చేయాలని గిన్నెడు నీళ్లలో ఉంచి ఇనుప కత్తిపీటతో తరుగుతున్న వాటిని సగంలోనే వదిలి తడిచేతిని చీరకొంగుకు తుడుచుకుంటూ పందిరి మంచానికి ఆనుకుని ఉన్న కొయ్య హ్యాంగర్ నుండి తీసిన తెల్లని పొందూరు ఖద్దర లాల్చీని తిరగవేసి సరిచేసి తెచ్చి రాఘవయ్య గారి చేతికి అందించారు ఆ ఇల్లాలు. ఆ లాల్చీ తొడుక్కుని వసారా నుండి వీధిగుమ్మం వరకు వచ్చి ఒకసారి రోడ్డు వైపు దృష్టి సారించి జీపు వైపు అడుగులు వేస్తూ ఉండగా తహసీల్దార్ గారు జీపు దిగి ఎదురొచ్చారు. నమస్కారం అండి రాఘవయ్య గారు, నా పేరు సోమయాజులు, సాలూరు తహసీల్దార్ని. పరిచయం చేసుకున్నారు. ప్రతి నమస్కారం చేసి ఆప్యాయంగా సోమయాజులు గారిని వసారాకి కుడివైపునున్న తన పుస్తక పఠన గదిలోనికి తీసుకువెళ్లారు. ఇద్దరూ చెరుకు కుర్చీలో ఆసీనులయ్యారు. ఇంతలో ఆ ఇంటి ఇల్లాలు అల్లం, నిమ్మరసం, కాస్త కొత్తిమీర, కరివేపాకు, కొంచెం మిరియాల పొడి వేసిన చల్లటి మజ్జిగను 3 వెండి గ్లాసుల్లో నింపి ఒక వెండి పళ్ళెంలో పట్టుకొచ్చి 2 గ్లాసులను టేకు చెక్కతో చేయబడి నగిషీలతో మెలమెల మెరిసిపోతున్న మేజా బల్లపై ఉంచి 3వ గ్లాసును వీధి వరండాలో బల్లపై కూర్చున్న పైడితల్లికి అందించారు. వద్దమ్మగారు, వద్దండి అంటూ చాలా మొహమాట పడిన లక్ష్మిగారి అతిథి మర్యాదను కాదనలేక తటపటాయిస్తూనే వెండి గ్లాసు అందుకున్నాడు పైడితల్లి. వివిధ సామాజిక సేవా రంగాలలో ప్రతిఫలాపేక్ష లేని నిస్వార్థ సేవలకు గాను పద్మవిభూషణ్ పురస్కారాల ప్రదానం కొరకు భారత ప్రభుత్వ అత్యున్నత నిర్ణాయక సంఘం సమావేశమై వివిధ మంత్రివర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల నుండి అందిన ప్రతిపాదనల జాబితాలోని పేర్లను, వారి యోగ్యతలను కూలంకషంగా పరిశీలించి కొంత వడబోత చేసిన తరువాత కొంతమంది వ్యక్తులను పద్మవిభూషణ్ బిరుదుతో సత్కరించడానికి నిర్ణయించడం జరిగింది. వారిలో ఎస్ఆర్ గ్లోబల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఒకరు. కుశల ప్రశ్నలు పూర్తయ్యాక రాఘవయ్య గారు తహసీల్దార్ గారిని అడిగారు. తమరు ఏ పనిపడి ఇలా వచ్చారో సెలవియ్యండి, నా వంతు సహకారం ఏదైనా అవసరమైతే అందిస్తాను అన్నారు. మీ సహకారం అభ్యర్థించేందుకే వచ్చానండి. విజయరాఘవాపురంలో గల ఎస్ఆర్ గ్లోబల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ గారికి భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారం ప్రకటించింది. వారిని ఆహ్వానించేందుకు మన భారత ప్రభుత్వ విదేశీ వ్యవహారాల శాఖ మాత్యులు శ్రీ జయసింహ ఈశ్వరన్ గారు ఈ నెల 15వ తేదీన విజయరాఘవాపురం వస్తున్నారు. మన విజయనగరం జిల్లా కలెక్టర్ గారు మిమ్మల్ని కలిసి మీ సహకారం అందించగలరేమో వాకబు చేయమన్నారు. సవినయంగా సంక్షిప్తంగా విన్నవించుకున్నారు తహసీల్దారు. ఈ విషయంలో నేను ఎటువంటి సహకారం అందించగలను? సమాధానం కొరకు ఎదురు చూస్తున్నారు రాఘవయ్య. కేంద్ర మంత్రివర్యులు మరియు వారితో విచ్చేసే సిబ్బంది బస చేసేందుకు వీరరాఘవాపురంలో తగినంత సౌకర్యం లేనందున ఇక్కడ మీ ఇంట్లో వారికి ఒక 3 గదులలో వసతి సౌకర్యం ఏర్పాటు చేయగలరేమోనని నన్ను పంపించారు కలెక్టర్ గారు. వినయంగా ప్రతిపాదించారు సోమయాజులు గారు. అయ్యయ్యో, అదెంత భాగ్యం! అయినా ఏదో పాత తరం నాటి చిన్న పెంకుటిల్లు ఇది. ఒక వంటగది, ఒక భోజనాల గది, మా పడక గది, పుస్తక పఠనం కొరకు నాకు ఒక ప్రత్యేక గది.
ఇవిగాక అతిథులు ఎవరొచ్చినా ఇబ్బంది లేకుండా మరో 3 గదులు ఇల్లు ఇది. సెక్యూరిటీ పరంగా సరిపోతుందో లేదో సంశయాన్ని వెలిబుచ్చారు రాఘవయ్య. ఒకసారి ఇల్లు చూపించగలరా? సంశయిస్తూనే అడిగాడు తహసీల్దారు. తప్పకుండా రండి అంటూ రాఘవయ్య గారు ఇల్లంతా కలయి తిప్పి చూపించారు. ఒక నిర్ణయానికి వచ్చి సంతోషం ముఖంలో వెల్లివిరుస్తుండగా కలెక్టర్ గారికి నివేదిస్తాను. తప్పక మీ ఇల్లే కేంద్ర బృందానికి విడిదిగా ఏర్పాటు చేయవచ్చని అనిపిస్తోంది. సెలవా మరి అంటూ 2 చేతులు జోడించి నమస్కరిస్తూ జీపెక్కి బయలుదేరారు సోమయాజులు గారు. డఫేదార్ వెంటరాగా. విజయరాఘవాపురంలో ఎస్ఆర్ గ్లోబల్ ట్రస్ట్ ఆఫీస్ అది. 4 విభాగాల డైరెక్టర్స్తో కేంద్ర బృందం సభ్యులు, జిల్లా కలెక్టర్ గారు, తహసీల్దార్ గారుల సమావేశం నడుస్తోంది. ట్రస్ట్ నిర్వహిస్తున్న కార్యక్రమాలను, వాటి ప్రయోజనాలను విపులంగా చర్చించుకుని కేంద్ర బృందం బయటకొచ్చేసరికి మధ్యాహ్నం సుమారు 12:30 గంటలైంది. ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా విలేకరులు కేంద్ర మంత్రి గారిని చుట్టుముట్టేశారు. పద్మవిభూషణ్ బిరుదును ఎవరికి ప్రదానం చేయనున్నారు? వారి వ్యక్తిగత వివరాలేమిటి? తెలియజేస్తే మా మీడియా కవరేజ్ ఇచ్చుకుంటాం. ప్రశ్నల పరంపర మీడియా నుండి. జిల్లా కలెక్టర్ గారు వారిని ఉద్దేశించి, ఇప్పుడు కేంద్ర బృందం సభ్యులు భోజన విరామం, విశ్రాంతికి రామాపురంలోని శ్రీ రాఘవయ్య గారింటికి వెళ్తున్నారు. కాస్త సమయం తీసుకుని మీరంతా అక్కడికి మధ్యాహ్నం 3 గంటలకు రండి. పూర్తి వివరాలు అందించబడతాయి అని చెప్పి ఇంక ప్రశ్నలకు తావీయక కాన్వాయ్ను ముందుకు కదిలించారు. ముందుగా పోలీసు వాహనం ఎర్రబుగ్గ కారు తోవచూపుతుండగా కాన్వాయ్ రామాపురం వైపు బయలుదేరింది. పురాతనమైనదైన, అందంగా తీర్చిదిద్దిన సువిశాలమైన పెంకుటింట్లో అన్నపూర్ణను తలపించే ఆ ఇంటి ఇల్లాలు తన అమృత హస్తాలతో వండి వడ్డించిన కమ్మని శాకాహార విందు సంతృప్తిగా భుజించిన సభ్యులు బయట వరండాలో కుర్చీలలో సుఖాసీనులయ్యారో లేదో బెలబెలమంటూ వాలిపోయారు ఒక 10 మంది వరకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు. ఎన్నడూ ఎవ్వరూ రాని రాఘవయ్య గారింటికి ఇంతమంది అతిథులు, ప్రభుత్వ వాహనాలు, పోలీసు వారి బుగ్గకార్లు, ఇంత ఆర్భాటం ఇదివరకెన్నడూ చూడని రామాపురం ప్రజలు కూడా 10ల సంఖ్యలో ఇంటి ముందు గుమికూడారు. ఏమి జరిగిందోననే ఉత్సుకతతో. అప్పుడు కేంద్ర మంత్రివర్యులు, జిల్లా కలెక్టర్ గారు మీడియా ముందుకొచ్చారు. రామాపురం ప్రజలకు ఒక సంతోషకరమైన వార్త. విజయరాఘవాపురంలో నిర్వహించబడుతున్న ఎస్ఆర్ గ్లోబల్ ట్రస్ట్కి చైర్మన్ మరియు మేనేజింగ్ ట్రస్టీగా ఇన్నాళ్లు అజ్ఞాతంగా ఉంటూ తాను అమెరికాలో 35 ఏళ్లు నాసా కేంద్రంలో పనిచేసి సంపాదించుకున్న $1 బిలియన్ సంపదతో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ ట్రస్టును స్థాపించి తెర వెనుక వ్యక్తిగా ఉంటూ తనతో అమెరికాలో పనిచేసిన మన దేశపు శాస్త్రవేత్తలను తీసుకొచ్చి ఈ ట్రస్ట్ డైరెక్టర్స్గా నియమించుకుని ₹1 సహాయం కూడా ప్రభుత్వం నుండి ఆశించక ఈ చుట్టుపక్కల 20 పల్లెలకు గత కొన్ని సంవత్సరాలుగా విద్య, వైద్యం, వ్యవసాయం, దేవాలయాల నిర్మాణం వంటి సామాజిక రంగాలలో నిస్వార్థమైన అత్యంత అద్భుతమైన సేవలు అందిస్తున్న గౌరవనీయులు శ్రీ సిస్టా వెంకట రాఘవన్ అనబడే విఆర్ సిస్టా, మీరు గౌరవంగా రాఘవయ్య గారుగా పిలుచుకునే వీరిని మన భారత ప్రభుత్వం పద్మవిభూషణ్ పురస్కారంతో సన్మానించదలిచింది ముగించారు కేంద్ర మంత్రి. జనంలో ఒకటే కోలాహలం. తానెవరో ఎవరికీ తెలియనీక ఏమాత్రం దర్పం లేకుండా మాన్యుడై ఉండి సామాన్యుడిగా ప్రజల మధ్యన సాదాసీదా జీవనం గడుపుతూ ఇన్ని వేల కోట్ల రూపాయల స్వంత ధనంతో ప్రతిఫలాపేక్ష లేకుండా గొప్ప సామాజిక సేవలు అందిస్తున్న రాఘవయ్య గారు అనబడే విఆర్ సిస్టా గారిని అటువైపు మీడియా వారు, ఇటువైపు రామాపురం ప్రజలు అభినందనలతో ముంచెత్తారు. రాఘవయ్య గారి ముందు మైక్ పెట్టి ఒక విలేకరి, ఇలా మీరు గొప్ప హోదా, కోట్ల సంపాదనను కాదనుకుని అమెరికా నుండి వచ్చేసి ఈ ట్రస్టును స్థాపించడానికి గల కారణం వివరిస్తారా? గంభీరమైన కంఠంతో సమాధానం ఇచ్చారు శ్రీ విఆర్ సిస్టా. మన భారతీయ విజ్ఞాన సంపద వేదకాలం నుండి బహు గొప్పదైనది. ఇక్కడ నేర్చుకున్న విద్యను, జ్ఞానాన్ని కేవలం మన దేశంలోనే కాక వివిధ దేశాలలో వివిధ రంగాలలో ఉద్యోగాలు చేసుకుంటూ మన దేశపు జ్ఞాన సంపదను ఆయా దేశాలలో సంపద సృష్టికి, జీవన విలువల పెంపుకు మన భారతీయులు కృషి చేయడం చాలా గర్వకారణం. అక్కడి సంపదలకు, వివిధ దేశాలలో లభించే వేతనాలకు అలవాటుపడి మన యువత విదేశాలలోనే స్థిరపడాలనుకోవడం వాంఛితం కాదు. ఇక్కడి మన విజ్ఞానాన్ని అక్కడ ఉపయోగించినట్లే అక్కడ ఆర్జించిన సంపదను
ఇక చాలు ఈ సంపాదనా తాపత్రయం అని సంతృప్తి చెంది పదవీ విరమణానంతరం తనకు జన్మనిచ్చి పెంచి పోషించి పెద్దవాడిని చేసిన మాతృభూమికి తన వంతు రుణంగా తన సంపాదనతో కొంతైనా సామాజిక సేవ చేయాలనేదే నా ఉద్దేశం. అదే ధర్మం కూడా. అందువలననే ఈ సీతాలక్ష్మి రాఘవ గ్లోబల్ ట్రస్ట్, సీతాలక్ష్మి అనేది నా సహధర్మచారిని పేరులేండి, ఎస్ఆర్ గ్లోబల్ ట్రస్ట్గా ఏర్పాటు చేయడం జరిగింది. వివరణిచ్చారు విఆర్ సిస్ట రాఘవయ్య గారు. బాణసంచాను మించిన శబ్దంతో ఆ ప్రదేశం అక్కడున్న వారి చప్పట్లతో మారుమ్రోగిపోయింది. ఈ సందర్భంగా నేటి యువతకు మీరిచ్చే సందేశం? మరొక విలేకరి సంధించాడు ప్రశ్నను. ఉంది అన్నారు రాఘవయ్య. అపి స్వర్ణమయీ లంకా నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఓ లక్ష్మణ, లంక స్వర్ణమయమైనను నాకు రుచించదు, ఇష్టం లేదు. ఎందుకంటే జనని మరియు జన్మభూమి స్వర్గము కంటేనూ ఉత్కృష్టమైనవి. లంకలో రావణాసురునితో యుద్ధం పూర్తయి రావణుడు నిర్జింపబడిన తరువాత స్వర్ణమయమై మనోహరముగా ఉన్న లంకా వైభవాన్ని చూసి సంభ్రమాశ్చర్యాలకు లోనైన లక్ష్మణుడు లంకా సౌందర్యం మీద, లంకా వైభవం మీద పెరిగిన మక్కువతో అన్నగారైన రాములు వారితో, మనం ఇక్కడనే స్థిరపడదాం, మన కోసల రాజ్యాన్ని ఇక్కడి నుండే పరిపాలించవచ్చును కదా, మరల అయోధ్యకి తిరిగి వెళ్ళుట ఎందుకు అని ప్రశ్నిస్తాడు. ఆ సందర్భంలో వాల్మీకి మహర్షుల వారు శ్రీరామచంద్రుడి ద్వారా లక్ష్మణునితో మాతృమూర్తి యొక్క, మాతృభూమి యొక్క వైశిష్ట్యాన్ని గురించి చెప్పించిన అమోఘమైన మాటలివి. ఎంత గొప్ప సందేశం ఇది! అందుకని విదేశాలలో అంతులేని సంపదల మధ్య ఎంతో వైభోగంతో తులతూగుతున్నప్పటికీ స్వర్గం కంటే మిన్నయైన మన మాతృభూమిని, కన్న తల్లిని ఎన్నటికీ మరువరాదు. మాతృభూమి సేవలో తరించాలి. ఇదే యువతకి నేనిచ్చే సందేశం. కేంద్ర మంత్రి బృందం వాహనాలన్నీ బారుతీరి ఒకదాని వెనుక ఒకటిగా విమానాశ్రయం చేరేందుకు భోగాపురం వైపు పరుగులు తీశాయి. మీరింతవరకు జననీ జన్మభూమిశ్చ కథ విన్నారు. రచన శ్రీ ఐలస్వామియాజుల సన్యాసిరావు. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.